ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆకలి లేనప్పుడు తింటే దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో నాకు ఆకలి వేయటం లేదు, ఈ పూట తినాలనిపించట్లేదు, ఈ పూటకు కాస్త మానేస్తే బాగుండు అనిపిస్తున్నది అనేటటువంటి లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు శరీరం సెలవు కోరుకుంటూ ఉంది. కానీ మనం ఎంతమందో శరీరం గురించి ఆలోచించి శరీరం కోరినట్టే మనం ప్రవర్తించి సెలవిస్తాం. ఆలోచించండి. ఎన్ని రోజులుగా 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు మనం తింటే చక్కగా దాన్ని అరిగించి రసంగా మార్చి దాన్ని చక్కెరగా చేసి రక్తంలోకి పంపించి ఇంత మేలు చేసే ఈ శరీరానికి, జీర్ణ వ్యవస్థకి ఒక్క పూట నాకు బాగోలేదు మొర్రో, నువ్వు ఆహారం పెట్టొద్దయ్యా, సెలవు ఇవయ్యా అని అడిగితే ఎంతమంది దీని గురించి ఆలోచించి సెలవిస్తున్నాము. అందుకనే మనిషికి శరీరం కోరినప్పుడు సెలవు ఇవ్వకుండా, ఆకలి లేనప్పుడు కూడా తినటం ద్వారానే మనని మూల పడేసి మరీ క్లీన్ చేసుకోవాల్సిన స్థితి శరీరానికి వస్తున్నది. అది మూల పడేయకుండా క్లీన్ చేసుకునే నిర్మాణం దానికి ఉన్నది. అలా శరీరం కోరినప్పుడు మనం సెలవు ఇచ్చేసి ఒక పూట తినకుండా ఆపేస్తే మనని మూల పడేయకుండానే క్లీన్ చేసేస్తుంది. మీరు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవచ్చు, సెలవు పెట్టక్కర్లా, మీకు ట్రబుల్ రాకుండా క్లీన్ చేసుకుంటుంది. కానీ అది సెలవు కావాలని కోరినప్పుడు మీరు సెలవు ఇవ్వకుండా ఆ సమయంలో కూడా కక్కుర్తిపడి తినేసారు అంటే మరో రోజు మూల పడేసి మీరు ఉద్యోగ వ్యాపారాలకు వెళ్లకుండా కంప్లీట్గా ఇంట్లో నుండి బాగోనట్టుగా మీకు అయిపోయి అప్పుడు సమస్య తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందన్నమాట. అందుకని శరీరం చెప్పినట్టు వినటం మన ధర్మం. అందుకని ఎప్పుడన్నా మీకు ఉదయం పూట ఆకలి కానట్టు అనిపించింది, పొట్ట మందంగా ఉంది, టిఫిన్ చేయాలని లేదు కానీ టిఫిన్ చేసేసారు, ఆడవారు అంటారు, ఏముండే రెండే టిఫిన్ తిందిరు కానీ నాకేదో తినాలనిపించట్లేదే, ఈరోజు కొంచెం బాగలేదు, కాస్త మానేద్దాం అనుకుంటున్నాను అంటే, ఏమండి బోల్డ్ కష్టపడి పిండి రుబ్బేసి అట్లేసారండి, మీరు తినపోతే ఎట్లా అన్నారనుకోండి, ఆవిడ ఒక మాట, దానికి లొంగిపోయి తినేస్తారు. ఇంకెవరో పెద్దలు అంటారు, తల్లిదండ్రులు, ఏమి తినకపోతే నీరసం వస్తుంది, 4 తినే బదులు 2 తినైతే అంటారు. అప్పుడు అట్లా కక్కుర్తిపడి కొందరు తినేస్తారు. ఏదో ఒకటి తినకపోతే నీరసం వస్తుంది, అట్లా ఖాళీ కడుపు ఉంచడం మంచిది కాదని ఇంకొందరు అంటారు. దానికి లోబడి కొందరు తినేస్తారు. ఇందరు చెప్పింది మీరు వింటున్నారు కానీ మీ దేహం చెప్పింది మీరు వింటల్లా. అదే జ్ఞానం ఉన్న మనిషి చేసే పెద్ద పొరపాటు. తల్లిపాలు తాగే స్థితిలో ఉన్న మనము ఆకలి లేకుండా, అరుగుదల లేకుండా పొట్ట రెస్ట్ కావాలని కోరుతుంది. అప్పుడు వాడు శరీరం చెప్పినట్టు వింటాడు. వాడి జ్ఞానం లేదు కాబట్టి పాలు త్రాగడు, నోట్లో ఏమీ పెట్టడు. మనకు జ్ఞానం పెరిగే కొద్దీ మన శరీరం చెప్పినట్టు వింటాం మానేసి పక్కోళ్ళు చెప్పినట్టు వింటాం మొదలెడతాం. శరీరం చెప్పినట్టు వింటాం స్వధర్మం, కానీ మనం పరధర్మాన్ని వింటున్నాం, స్వధర్మాన్ని మరుస్తున్నాం. ఇదే ఇక్కడ నష్టాన్ని కలిగించే విషయం. అందుకని ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఎదుటివాళ్ళు చెప్పే నిర్ణయాలను మనం పక్కన పెట్టాలి, వినాలి గౌరవంగా. అలాగేనండి, మీరు మంచి సలహా ఇచ్చారు, నేను అలాగే చేస్తానులేండి అనండి, వాళ్ళు ఎదురుగుండా చెప్పండి, వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వండి, గొడవ రాదు, ఏమీ అనుకోరు. నేను ఒక అరగంటకి తీసుకుంటానండి అనండి, వాళ్ళు లేనప్పుడు ఏదో తిన్నానని అబద్ధం ఆడేసేయండి, అయిపోతుంది. కానీ ఎప్పుడు కూడా అట్లా బాగోలేదు, ఈరోజు తినపోతే బాగుండు, పొట్ట మందంగా ఉంది, ఏదో కొంచెం అజీర్ణంగా అనిపిస్తున్నది, నోట్లో కొంచెం ఏదో పుల్లటి త్రేన్పులు వస్తున్నాయి, ఏదో కొంచెం వికారంగా ఉంది, కొంచెం బరువుగా హెవీగా ఉందని ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడు అనిపించినా మీ అంతరాత్మ మానేయి అని చెప్పింది అంటే ఆ సమయంలో బ్రేక్ఫాస్ట్ ఏమీ తినకండి. వెజిటబుల్ జ్యూస్ మీ ఆవిడ తీసేశారు, బోల్డ్ కష్టపెట్టి కూరగాయలు కష్టపడి రసం తీశారు, అయినా పోతుంది అని కక్కుర్తి పడద్దు, మానేయండి. మొలకలు తయారు చేసి పెట్టారు, తినకండి. ఇడ్లీ దోశలు వేశారు, తినకండి.
రెస్ట్ ఇచ్చేసేయండి. ఆ పూటంతా ఏమీ తినకుండా ఒట్టి నీళ్లు తాగుతూ ఉండండి. నీళ్ళే పరిష్కారం. జీర్ణకోశం పని చేయకుండా బాడీ క్లీన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రెస్ట్ ఇచ్చామో ఆ రెస్ట్లో మన లివర్ క్లీన్ చేసుకుంటుంది, జీర్ణాశయం కూడా. మరి ఆ విశ్రాంతి ఇచ్చినందుకు ఏ సమస్య వచ్చి మనకి ఇబ్బంది వచ్చి ఆహారం వద్దని చెప్పిందో ఆ సమస్యని శరీరమే రెస్ట్లో పరిష్కరించుకుంటుంది. మళ్ళా తినాలనే లక్షణం మీకు చెప్పే వరకు మీరు తినకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసేయండి, ఏం ముట్టుకోకండి. ఒకటి నీళ్లు తాగుతూ 12-1 గంట దాకా పొట్ట మార్చండి. కర్ర ఆకలి మధ్యాహ్నానికి పుట్టిందనుకోండి, అప్పుడు తినండి. అలా లక్షణం వచ్చే వరకు మీరు తినకండి. ఒక్క పూట రెస్ట్ ఇస్తే చాలా. అట్లాంటప్పుడు ఒట్టి నీళ్లు తాగుతూ మీరు మధ్యాహ్నం 1 గంట 2 వరకు ఉండలేకపోతే ఒక గ్లాసు నీళ్ళల్లో 2-3 స్పూన్లు 4 స్పూన్లు తేనె కలుపుకొని, నిమ్మరసం కలుపుకొని, లేకపోతే 5 స్పూన్లు తేనె కలుపుకొని త్రాగేసేయండి. మీకు నీరసం రాదు. ఇక ఒట్టి నీళ్ళకే శక్తి సరిపోతే నీళ్ళ మీద ఉండండి. నీళ్లు త్రాగుతూ శక్తి కావాలనిపిస్తే తేనె నీళ్ళు ఒక్కసారి త్రాగండి. ఇది ఉదయం పూట ఇట్లా చేయొచ్చు. ఉదయం టిఫిన్ తిని వెళ్ళిపోయారు, మధ్యాహ్నం భోజనం చేయటానికి మీకు ఆకలి వేయటల్లా, పొట్ట హెవీగా ఉంది, తినాలని లేదు, ఏదో అనీజీగా ఉంది కడుపులో, మరి ఇంకొక కొంచెం నొప్పిగా ఉంది కడుపులో, ఇవాళ భోజనం మానేస్తే బాగుండి అనిపిస్తున్నది. ఇలాంటి లక్షణాలు ఎప్పుడన్నా వచ్చి ఏదో ఒళ్ళు పులపురంగా, కొంచెం నోరు చేదుగా, ఏదో రేపేలుండేదో తేడా వస్తుంది అన్నట్టుగా ఇట్లా లక్షణాలు కొన్ని తెలిసినాయి అనుకోండి, ఇక మధ్యాహ్నం భోజనం చేయకండి. అంటే ఉదయం పూట వస్తే నేను ఇందాక చెప్పాను, ఉదయం టిఫిన్ తిండే బాగుంది అప్పుడు మీకు, కానీ మధ్యాహ్నానికి తేడా వచ్చింది. మధ్యాహ్నం మీరు క్యారేజీ పట్టుకెళ్ళారు, తినకండి. మీ ఇంట్లో వాళ్ళు రెడీ చేసి భోజనాలు రండి అని పిలిచారు, కానీ తినకండి. అది పిల్లలు అవ్వండి, పెద్దలు అవ్వండి, మీకు అనిపించట్లేదు ఇవాళ సెలవు కావాలని మీ పొట్ట అడుగుతున్నది, ఆ పూటకి సెలవు ఇవ్వండి. మనకి రిపేర్ అయ్యి క్లీన్ అయిపోయి మంచి ఆకలి పుట్టి రీకండిషన్ అయితే మళ్ళీ మరో పూట తినొచ్చు. సహజంగా ఇట్లాంటప్పుడు రోజంతా సెలవు అవసరం ఉండదండి. ఒక పూటో లేకపోతే 2 పూటలో సెలవు ఇస్తే చాలా అలా బాగోనప్పుడు. అందుకని మధ్యాహ్నం ఏ ఆహారం తినకుండా ఉదయం టిఫిన్ తిన్న తర్వాత నుంచి 2 గంటల దాకా నీళ్లు త్రాగం కదా, 2 గంటల గడిచాక నీళ్లు తాగుతూ ఉంటాం. ఆ నీళ్ళని అట్లా తాగుతూ 2ంటికి 3ంటికి 4ంటికి 5ంటి దాకా నీళ్ళు తాగుతూనే ఉండండి. మీరు అంచెలంచెలుగా నీళ్లు తాగుతూ ఏ ఆహారం తినకుండా రెస్ట్ ఇచ్చేయండి సాయంకాలం 6 వరకు. ఇక ఉదయం టిఫిన్ చేసాం కాబట్టి తేనె నీళ్ళు కూడా మధ్యాహ్నం అక్కర్లా, నీరసం అనిపించదు అసలు. ఇక అనిపిస్తే 4-3 స్పూన్లు తేనె కలుపుకు త్రాగేసేయండి, లేదా ఒట్టి నీళ్ళ మీద ఉండండి. మీరు సాయంకాలం 6 గంటల వరకు ఒట్టి నీళ్ళు తాగి రెస్ట్ ఇచ్చినందుకు మీకు పొట్ట శుద్ధి అయిపోయి మంచి ఆకలి పుట్టి తినాలనే వాంచి వచ్చి మీకు మనసు బాగా లాగేస్తూ ఆకలి రంకిలేస్తూ ఉంటే చక్కగా డిన్నర్ 6ంటికి తినేసేయండి 7 గంటలకు. 7 గంటల సమయానికి కూడా మీకు ఆకలి లేదనుకోండి, అలాంటప్పుడు ఆ సమయంలో కూడా ఆహారం తినకుండా 1-2 సార్లు అక్కడి నుంచి తేనె నీళ్ళు త్రాగేసి ఆ రోజుకు పడుకోండి. ఎందుకు పొట్టకి ఎప్పుడు ఆకలి లేదో ఇట్లా 1 పూటో 2 పూటలో కనుక సెలవు ఇచ్చారు అంటే ఇక నైటు తేనె నీళ్ళు దాకా పడుకుంటాం, రేపు ఉదయం మళ్ళీ 8 దాకా ఇన్ని గంటలు రెస్ట్ ఇచ్చినందుకు మీ జీర్ణకోశం రిపేర్ చేసుకుంటుంది, లివర్ ఆటోమేటిక్గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ రీకండిషన్ అయ్యి మళ్ళీ ఆకలి రూపంలో డిమాండ్ చేస్తుంది. రేపు ఉదయం లేచేసరికి కర మండుతూ మీకు ఆకలిస్తుంది, అప్పుడు తినేసేయండి, దోషం లేదు. కొంతమందికి ఉదయం బాగుంటుంది, మధ్యాహ్నం బాగుంటుంది, తినేస్తారు. సాయంకాలం 6-7ంటికి 8ంటికి ఆహారం తినాలి, కానీ అస్సలు మీకు హెవీగా ఉంది, తినాలని లేదు, పొట్ట బాగోలేదు, మందంగా ఉంది, ఈరోజు మానేస్తే బాగుండి అనిపిస్తున్నది. ఎవ్వరు బలవంతం చేసినా వినకండి. వండిన వంటైనా ముట్టుకోకండి, ఇంట్లో వేస్ట్ అవుతుందన్నా సరే. మనం అక్కడి నుంచి ఏమి మధ్యాహ్నం తిన్నదే నీళ్లు తాగుతాం 6-7 వరకు 8 వరకు. రాత్రి పడుకునేటప్పుడు 1 గ్లాసు నీళ్ళలో తేనె నిమ్మరసం కలిపి తాగి పడుకోండి, రేపొద్దుటికి రిపేర్ అయిపోతుంది. శరీరానికి ఇట్లాంటి ఇబ్బంది వచ్చి ఆకలి లేకుండా ఉండి పొట్ట మందంగా ఉన్నప్పుడు మాత్రం మనం ఇప్పుడు అనుకున్నట్టు పొట్టకు రెస్ట్ ఇస్తే మీకు ఏ మందులు వాడకుండా
రిపేర్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇలా శరీరం కోరినప్పుడు కనుక మీరు రెస్ట్ ఇస్తే మిమ్మల్ని ఇతర సమస్యల రూపంలో శరీరం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం రాదు. మీరు హెల్దీగా తయారవుతారు. అందుకని శరీరం చెప్పినట్టు వినటం మన స్వధర్మం. ఆరోగ్యానికి ఇది చక్కటి ప్రిన్సిపుల్ అన్నమాట. అందుకని పొట్టకి ఒక పూట ఒకరోజు బాగోనప్పుడు సెలవు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలు మనందరం వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు నిహారిక. నేను ఆదిలాబాద్ జిల్లా గోలేటి గ్రామం నుండి వచ్చాను. మా కుటుంబ సమేతంగా 15 రోజుల క్యాంపు కొరకు ఇక్కడికి వచ్చాము. మార్చి 1 మేము రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆరోగ్య జీవన విధానం తెలుసుకుంటకే వచ్చాము. ఇక్కడ రాజుగారి ప్రసంగాలు, విశాల మేడం గారి మంచి మాట చాలా బాగున్నాయి. విశాల మేడం గారి యొక్క మంచి మాట ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా సమాజంలో ఎలా బయట ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అలాగే మన ఆలోచన అనేది ప్రతి ఒక్కటి ఎలా ఉండాలి, ప్రతి క్షణం మన ఆలోచన విధానం అనేది ఏ విధంగా మార్చుకోవాలి, అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ గురించి చాలా విషయాలు మేడం గారు మాకు తెలియపరిచారు. అదేవిధంగా నేను ఎవరు అంటే మనం ఏంటి, మన భౌతిక స్వరూపం ఏంటి, మన ఆత్మ ఏంటి అని తెలుసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చి. అదేవిధంగా రాజుగారి ప్రసంగాల ద్వారా అనారోగ్యం రాకుండా ఎలా కాపాడుకోవాలి. మనం అనుకుంటాం ఈ యవ్వన ప్రాయంలో ఈ చిన్న ఏజ్లో వచ్చి ఇక్కడికి వచ్చి పచ్చి కూరగాయలు తినడం ఏంటి, ఉప్పు లేకుండా ఆహారం తినడం ఏంటి అని చాలామంది అనుకొని ఎవరు రారు. కానీ ఇంత చిన్న వయసులో వచ్చి మన ఆరోగ్య జీవన విధానం తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో మనకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, అలాగే మన పేరెంట్స్కి ఎలా చూసుకోవాలి అని తెలుసుకోవడానికి మంచి అవగాహన వస్తుంది. ఇక్కడ ఉప్పు లేని కూరలు తినలేము అని చాలామంది అభిప్రాయపడతారు. కానీ ఇక్కడ ఉప్పు, నూనె అటువంటివి ఏమీ లేకుండా లేవు అనేది అది మనకి తెలుసు కాబట్టి మనం అలా అభిప్రాయపడతాం తప్ప తెలియకుండా వస్తే అలా ఏమీ అలా ఆలోచన లేకుండానే మేము ఇక్కడ తినేయగలము. చాలా మంచి జీవన విధానాన్ని, ఆరోగ్యంగా ఎలా ఉండడం, మైండ్ ఫ్రెష్గా ఎలా చేసుకోవడం, చదువుకునే సమయంలో మనం ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్క విషయం ఇక్కడ మనం నేర్చుకోగలము. అదేవిధంగా ఇక్కడ మార్నింగ్ యోగా మాస్టర్ చెప్పే యోగాసనాలు, ప్రాణాయామాలు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. చదువుకునే సమయంలో మనం ప్రెషర్గా ఫీల్ అయినప్పుడు ప్రాణాయామం ఎంత సహాయపడుతుందో మనం ఇక్కడ తెలుసుకునవచ్చును. అదేవిధంగా యోగాసనాల ద్వారా బాడీకి మినిమం కనీసం వ్యాయామం అనేది అవసరమని ప్రతి ఒక్కరు చెబుతూనే ఉంటారు. ఆ వ్యాయామం అనేది ఎలా చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, మన చదువుని తగ్గట్టుగా, మన ఆహారానికి తగ్గట్టుగా ఎలా ఉండాలి, మన వయసుకి తగ్గట్టుగా మనం ఏ విధంగా వ్యాయామం చేస్తే బాగుంటుంది, భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యం రాకుండా ఎలా చూసుకోవాలని ప్రతి ఒక్కటి మనం తెలుసుకోగలము. మన ఆరోగ్యం మన చేతుల్లో అని అంటే ఎలా చెప్తారో అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళల్లో ఆరోగ్యంగా ఉండడం కొరకై చూసుకోగలరు, ఆరోగ్యంగా ఉండగలరు. అనారోగ్యం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాకుండా మనం ఇంట్లోనే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనే చాలా బాగా తెలుస్తుంది. అవే కాకుండా ఇక్కడ బోటింగ్, అలాగే స్విమ్మింగ్ చాలా బాగున్నాయి. స్విమ్మింగ్ కూడా నేర్చుకోగలరు. అసలు స్విమ్మింగ్ నేర్చుకోలేము అనుకునే వారు కూడా ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ నేర్చుకోగలరు. చాలా సులభంగా నేర్చుకోగలరు. అలాగే విహారయాత్ర, ఇది ఏదో హాస్పిటల్కి వచ్చినట్టుగా కాదు, కానీ ఇక్కడికి వచ్చి ఒక విహారయాత్రకు వచ్చినట్టుగా ఉంటుంది. ఏదో ఇట్లా ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుగానే ఉంటుంది, కానీ ఏదో ఆరోగ్యం కోసం వచ్చాము అన్నట్టుగా అసలు ఒక్క క్షణం కూడా మనకి ఇక్కడ ఉన్నంతసేపు అనిపించదు. ఇక్కడ వాతావరణం కానీ ఆలయం కానీ చాలా బాగుంటుంది. కృష్ణానది ఒడ్డున ఇది ఉండి చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఈ ఏజ్లో ఇక్కడికి వెళ్ళి ఏంటి ఇంత విసుగ్గా ఉండడం ఏంటి, ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇక్కడ ఉండడం ఏంటి అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఒక మంచి జీవన విధానాన్ని నేర్చుకొని అలాగే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క రాజుగారి ప్రసంగం కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ రాజుగారి ప్రసంగాలు, మేడం గారి మంచి మాటే కాకుండా వేరే గెస్ట్లు వచ్చి మాటలు కూడా, ప్రసంగాలు కూడా చాలా ఉపయోగపడతాయి. నిన్న మాకు ఇక్కడ గురూజీ గారి ఉపన్యాసం జరిగింది. అసలు జీవితంలో ఉల్లాసంగా నవ్వుతూ ప్రతి క్షణం ఎలా ఉండాలో చాలా బాగా తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చిన రాజు గారికి, విశాల మేడం గారికి, మా గోల్డ్ వారికి మా హృదయపూర్వక అభినందనలు. నా పేరు జి భరత్, తెనాలి, గుంటూరు జిల్లా నుంచి ఈ ఆశ్రమానికి వచ్చాను. క్రితంలో నాకు కామెర్లు అటాక్ అవటం మూలంగా ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగింది బయట. పూర్తి స్థాయిలో అది క్యూర్ అవ్వకపోయినా కొంతమంది సలహాలు, సంప్రదింపుల తర్వాత ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్పు అనుగుణంగా వీటికి నివారణ ఉంటుందని
కొంతమంది సలహాల దృష్ట్యా నేను సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి రావాలని నేను ఇక్కడికి వచ్చాను. గతంలో కూడా వీటి ప్రోగ్రామ్స్ నేను కొన్ని 6-7 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. రావాల్సినటువంటి సందర్భం రాలేదు. ఇప్పుడు ఒకసారి ప్రత్యక్షంగా ఒకసారి వచ్చి వీటిని చూద్దామని, నాకు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా, ఇప్పుడు నేను ఇక్కడ 15 రోజులు అయినాయి. ఇప్పుడు నార్మల్లో ఉంది ఇప్పుడు నాకు కామర్లు. తిరిగి నేను ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు నా పూర్తిగా నివారణ అవ్వకపోయినా పూర్తి స్థాయిలో ఇంకా నా ఆరోగ్యం సరిగా ఉండటానికి ఇంకొక 15 డేస్ ఎక్స్టెండ్ చేసుకుందామని నిర్ణయించుకున్నాను. దీని గురించి, ఈ ఆశ్రమం గురించి, ఈ వైద్యాలయం చెప్పాలంటే ఇది ఒక హాస్పిటల్, ఏదో ఒక ఆరోగ్యాన్ని సరిచేసే ప్రక్రియ అనేదే కాకుండా ఇది ఆధ్యాత్మిక ఆరోగ్య మెరుగుపరిచే విధంగా ఉంటుంది. ఇక్కడ అంటే ఆధ్యాత్మిక ఆరోగ్య నిలయం, ఇది ఇందులో మాత్రం ఏ సందేహం లేదు. ఇక్కడ ఆరోగ్యంగాను ఆధ్యాత్మికంగాను మనలో చాలా పరిపక్వత వస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ప్రొద్దుట యోగా, తర్వాత మంచి మాట కార్యక్రమం విశాల మేడం గారిది, అలానే అంటే శారీరకంగా మానసికంగా, అదేవిధంగా సాయంత్రం పూట ఒక ప్రకృతి అంటే స్వచ్ఛమైనటువంటి గాలి, వెలుతురు, ఇలాంటి ప్రదేశంలో, మంచి ప్రదేశంలో ఇలా ఉండటం అనేది ఇప్పుడు దేనికైనా ఆరోగ్యానికి ముఖ్యమైన స్వచ్ఛత, అలాంటివి ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. నిజంగా ఇలాంటి ప్రదేశానికి వచ్చి చాలా పరిపక్వత ఆరోగ్య విషయంలో జరుగుతుంది. ఇలాంటి ఆశ్రమాలలో ప్రకృతి సంబంధించినటువంటి విధానాలను మెరుగుపరిచి ప్రజలకి అందరికీ ఆరోగ్యం అందించేటువంటి ఆలోచన కలిగి మన ఈ రాజుగారికి ఇలాంటి రావటం, దానిపైనే ఆయన తన పూర్తి స్థాయిగా ఆయన నిమగ్నమయ్యి దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి అని ఎలాంటి స్వార్థం లేకుండా నిజంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమానికి, ఆయన పడుతున్న శ్రమకి అది ఎంత చెప్పుకున్నా కూడా అది చాలా గొప్ప విషయం. అది చాలా ప్రముఖమైనటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ఇంత సుందరంగా తీర్చిదిద్దిందంటే దానికి రాజుగారు, వారి సత్యమణి విశాల మేడం గారు, అలానే కమిటీ సభ్యులు మన వర్మ గారు, చిన్న వయసు అయినప్పటికీ కూడా వర్మ గారు ఆయన కూడా కొంతమందికి ఎలా అనిపిస్తుంది ఇలా చేయాలి అని ఒక నిబద్ధనతోటి ఆయన కూడా ఇందులో పాలు పంచుకోవటం అనేది కూడా చాలా అటువంటి విశేషం అది. సో వీళ్ళందరూ ఇదే విధంగా కొనసాగిస్తూ మన ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఇలాంటి ఉన్నత విలువలతోటి ప్రకృతి సహజసిద్ధంగా ఇలాంటి ఆశ్రమం ఉండి ఇక్కడ ఏంటంటే ఒకటే రోగానికి ఒక జబ్బు, ఒక ట్రీట్మెంట్, ఇంకొక రోగానికి ఇంకొకటి, అలా కాకుండా ఇప్పుడు షుగర్ గురించి వస్తే షుగర్ తగ్గటం కోసమే, బరువు ఎక్కువైతే బరువు తగ్గటం గురించి, అలా కాకుండా అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ద్వారా అవి తగ్గుముఖమే కాదు నివారించుకోగలిగేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ఉంది. దానికి మాత్రం అందులో ఎలాంటి సందేహం లేదు. ಥ್ಯಾಂಕ್ ಯು. ಜೈ ಭಾರತ್ ಮಾತಾ. ನನ್ನ ಹೆಸರು ತಿಮ್ಮರಾಯ ಶೆಟ್ಟಿ. ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿರುತ್ತೇನೆ. ನಾನು ಆರೋಗ್ಯ ಅಭಿಲಾಷಿಯಾಗಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿರುತ್ತೇನೆ. ಇಲ್ಲಿ ವಾತಾವರಣ ಬಹಳ ಸುಂದರವಾಗಿದೆ. ಕೃಷ್ಣಾ ನದಿ ತೀರದಲ್ಲಿ ನಿಂತು ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ನನಗೆ ಇಲ್ಲಿ ಪೂರ್ಣ ಆನಂದವಾಗಿ ಇರೋದಕ್ಕೆ 15 ದಿವಸಗಳ ಕ್ಯಾಂಪಿಗೆ ಬಂದಿರುತ್ತೇನೆ. ನನಗೆ ಎಲ್ಲ ಭಾಗದ ಆರೋಗ್ಯವನ್ನು ಬಹಳ ಇಂಪ್ರೂವ್ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಬಂದಿದ್ದೇನೆ. ನನಗೆ ಮನಸ್ಸಿಗೆ ಬಹಳ ಆನಂದವಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಬೋಟಿಂಗ್ ಇದೆ, ಕೃಷ್ಣಾ ನದಿ ತೀರದಲ್ಲಿ ಈಜುಕೊಳ ಇದೆ, ಗಾರ್ಡನ್ ಇದೆ, ವಾಸಿಸೋದಕ್ಕೆ ಸ್ಥಳಗಳು ಒಂದು 5 ಬಿಲ್ಡಿಂಗ್ ಇದೆ, ಎಲ್ಲ ಅನುಕೂಲಗಳು ಇದೆ, ಬಹಳ ವ್ಯವಸ್ಥಿತವಾಗಿದೆ. ನಾವು ಜೀವನದ ಕ್ರಮವನ್ನು ಸರಿಯಾಗಿ ಕಲಿತುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಒಂದು ವಿಶಿಷ್ಟವಾದಂಥ ಸ್ಥಳ ಇದು. ಇದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ ಆನಂದ ಅನುಭವಿಸ್ಬೇಕು ಅಂತೇಳಿ ನಾನು ತಿಳಿಸ್ತಿರ್ತೇನೆ. ನನಗೆ 5ನೇ ದಿವಸದಲ್ಲಿ
ಇದು ಯಾಕಾರ ಬಂದಿದ್ದೀನೋ ಅಂತ ಒಂದು ಅನ್ನಿಸ್ತಾ ಇತ್ತು. ಆದರೆ ಬರ್ತಾ ಬರ್ತಾ ಈಗ ಟೈಮೇ ಸಾಕಾಗಲ್ಲ. ಈ ವಿಷಯಗಳನ್ನು ಕಲಿಯೋದಕ್ಕೆ ನನಗಿನ್ನೂ ಆಸಕ್ತಿ ಹೆಚ್ಚಾಗ್ತಾ ಇದೆ. ಆ ರೀತಿಯಿಂದ ಅದನ್ನೇ ಫಾಲೋ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಮುಂದಿನ ಜೀವನದಲ್ಲಿ ಸುಖವಾಗಿರೋದಕ್ಕೋಸ್ಕರ, ನನ್ನ ಮಕ್ಕಳು ನೆಂಟರಿಷ್ಟರು ಎಲ್ಲರೂ ಸುಖವಾಗಿರೋದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಇದನ್ನು ಫಾಲೋ ಮಾಡ್ಕೊಂಡು ಅನುಭವಿಸಿ ಅವ್ರಿಗೂ ತಿಳಿಸೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಮೆಂತನ್ ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜುಗಾರಿಗೂ ಹಾಗೂ ವಿಶಾಲ ಮೇಡಮ್ನವರಿಗೂ ಮಾಟಿ ಅವರಿಗೂ ನನ್ನ హృదయపూర్వక అభినందనలు. నా పేరు అర్జున, మా మిస్సెస్ పేరు ఈశ్వరమ్మ. మాగోల్డ్ టీవీ చూసి మంత్రి సత్యనారాయణ గారి ఆరోగ్య ఆశ్రమం గురించి తెలుసుకొని మేము మాకున్న ఇబ్బందులు, ముడుకు నొప్పులు, నడుము నొప్పి, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి అనేసి 1వ తారీఖున బయలుదేరి మేము వచ్చాము. మేము వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్కి 7:30 ఇలాగ అయింది. అయినప్పటికీ మేము వచ్చిన 10 నిమిషాలకి వెహికల్ వచ్చింది. మాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వెంటనే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విధి విధానాలన్నీ చూసి చాలా సంతృప్తి ఉంది. ఇక్కడ స్టాఫ్ బృందం మట్టుకి వారు ఎవరి పని వారు సక్రమంగా చేసుకొని అంతా పరిశుభ్రం మెయింటైన్ చేసి అందరికీ కావాల్సిన సదుపాయం అంటే మసాజ్ కానీ, తర్వాత ఇక్కడ మడ్ బాత్ అన్ని కార్యక్రమం అన్నీ శుభ్రంగా సక్రమం చేసి పరిశుభ్రం మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మొక్కలు అన్నిటినీ వాళ్ళు ఎంతో శ్రద్ధతోని వాటిని కడిగి పెంచుతున్నారు. అదేవిధంగా వచ్చిన అనారోగ్యంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా శుభ్రంగా కడిగి బాగు చేసి మరలా తిరిగి వెళ్ళేటట్టు వారు ఎంతో కృషి చేసి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అంతా టైం టు టైం మెయింటైన్ చేస్తున్నారు. అది ఎంతో ఆశ్చర్యకరం. ఒక చెత్త కానీ, రూమ్ మెయింటెనెన్స్ కానీ, ఇంకా ఆ తర్వాత మరి వాటర్ సదుపాయం కానీ మరి ఎక్కడైనా సరే అన్నీ సక్రమంగా జరిపించి మరి అంతే మా విశాలాక్షమ్మ గారు చెప్పిన మంచి మాట కార్యక్రమం గురించి చాలా బాగుంది. అంతే మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి, ఆరోగ్యాలు తగ్గుతాయనేసి ఈ మాట నిజమే. అది ఎంతో ఆనందకరంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ఇదంతా జరిపించిన రాజుగారికి, తర్వాత విశాలాక్షమ్మ మేడం గారికి, మన మా టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. నా పేరు రామమూర్తి అండి, మాది హైదరాబాదు. నాకు గుండె జబ్బు ఉంది, 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ఎక్కడ హాస్పిటల్లో హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా కానీ నీకు ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. కానీ నాకు ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు. మా గోల్డ్లో ఆ టీవీలో వస్తున్న ప్రోగ్రాం చూసి సరే చివరి ప్రయత్నంగా ఇక్కడైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా షుగర్ లెవెల్స్కి ఇట్లా చూసి మీరు ఏమో కంగారు పడాల్సిన పని లేదు, మీరు ఇక్కడ వైద్యం తీసుకోమన్నారు. నాకు ధైర్యం వచ్చింది. ఇక్కడ షుగరు ఇప్పటికి 10 రోజులు కాగానే నాకు షుగర్ 0కి వచ్చేసింది. ఒక ట్యాబ్లెట్ మానేయమన్నారు. ఇప్పుడు గుండె జబ్బు కూడా నాకు గుండెలో బరువు లేదు, తేలిగ్గా ఉంటుంది, నడవగలుగుతున్నాను. ఈ పూర్తిగా బాగా కాగలననే ధైర్యం నాకు వచ్చింది. ఇక్కడ ఇటువంటి ప్రోగ్రాములు అసలు గవర్నమెంట్ తీసుకొని చేస్తే, ప్రచారం కనుక చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. గవర్నమెంట్కి కూడా చాలా ఆదాయం, డబ్బులు మిగులుతాయి. ఎందుకంటే ఎంతో సబ్సిడీలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న వాటికంటే కూడా ఈ వైద్యము, ఈ పద్ధతి ఇది చాలా బాగుంది. కాబట్టి ఇది చాలా మంచిగా ఉంది. అందరూ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి బాగా కావాలని ఆశిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రాములను ప్రచారం చేస్తున్న మా టీవీ వారిది అసలు ఎనలేని సేవ వాళ్ళది. అసలు వాళ్ళకు సామాజిక స్పృహతో ఇంత మంచి ప్రోగ్రాంను వాళ్ళు రిలే చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ రాజుగారికి, ఇక విశాలం మేడం గారికి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇక వాళ్ళు ఒక భగవంతుని స్వరూపాలుగా వచ్చి ఏదో కర్మ తొలగిపోతే ఎట్లా అయితే మీ జబ్బులు పోతాయని అంటారో అట్లా వీళ్ళ దగ్గరికి రావటం అనేది మన జబ్బులను అన్నిటినీ నయా పైసా ఖర్చు లేకుండా తొలగించుకోవడానికి ఇది వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా అది తక్కువే అవుతుంది. సెలవు. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.